హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారా? సో ఈరోజు హెయిర్ వాష్ చేసుకున్నానండి. ఆయిలింగ్ చేసుకున్న తర్వాత రెగ్యులర్ మనం యూస్ చేసుకునే షాంపూని యూస్ చేశాను. మీలో చాలామంది యూస్ చేసే ఆయిల్ చెప్పండి అన్నారు. నేను రీసెంట్గా ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్లో లింక్ ఉంటుంది, చూడండి. సో అదైతే మంచిగా హెల్ప్ అయింది నాకు హెయిర్కి. సో హెయిర్ కొంచెం బ్లాక్గా కూడా అయింది యూస్ చేసిన తర్వాత కంపేర్ టు ఇంతకుముందు దాని బదులు. అండ్ ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి చపాతీ చేద్దామని చెప్పేసి కలిపేసి ఉంచాను. పిండి రెగ్యులర్గా పెట్టుకుంటున్నాను కదా. సో ఈరోజు చపాతీ నేను అగారో నుంచి తీసుకున్నటువంటి హార్డ్ అయనైజ్డ్ ఈ యొక్క తవాలో చేస్తున్నాను అనమాట. ఇది మనకి 4 mm థిక్నెస్ తోటి వస్తుంది. మనకేంటంటే ఇది అల్యూమినియం కోటింగ్, కానీ ఒక మంచి నాన్ స్టిక్కీ టైప్గా ఉంటుందండి. మనకి 25 cm డయామీటర్ సైజ్ ఉంటుంది. చక్కగా గ్యాస్ స్టవ్ మీద యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ రివైటెడ్ కూల్ టచ్ హ్యాండిల్ ఉండడం వల్ల మనము కాల్చేటప్పుడు కూడా మనకి చెయ్యి కాలడం అట్లా ఏముండదు అనమాట. మంచిగా సపోర్ట్ ఉంటుంది, అంటే పడిపోకున్నట్టుగా ఉండకుండా చక్కగా స్టవ్ మీద సపోర్ట్ బాగుంటుంది. అండ్ ఇట్ ఈస్ మోర్ స్మూదర్ దాన్ నాన్ స్టిక్ అండి. నాన్ స్టిక్ అయినా ఇట్లా కదలకుండా అలాగే పట్టేసినట్టుగా అనిపిస్తుంది కానీ కోటింగ్, ఇదైతే ఎంత మంచి సూపర్ సాఫ్ట్ కోటింగ్గా ఉంది. ఒక్కొక్కసారి రోటీస్ చేసేటప్పుడు ఒక 2 రోటీస్ చేశాక వేడికి అంటుకుపోతుంది. గబుక్కున చపాతీ వేయంగానే అది లాగేసుకున్నట్టుగా అయిపోతుంది అనమాట. సో అది ప్రాబ్లము. అందుకని చెప్పేసి నేను ఇది కొంచెం రోటీస్ ఎప్పుడైనా చేసుకునేటప్పుడు యూజ్ అవుతుందని తీసుకున్నాను. మీకు ఒకవేళ తీసుకోవాలంటే దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. 2 years వారంటీ ఉంటుంది. ఒక మెటల్ స్క్రబ్బర్ అలాంటివి కాకుండా జస్ట్ సోపు, రెగ్యులర్ స్పాంజ్ ఉన్నది తీసుకొని క్లీన్ చేసుకుంటే చాలా రోజులు వస్తుంది అనమాట. ఇట్ ఈస్ మోర్ దాన్ నాన్ స్టిక్ కంటే కూడా ఎక్కువ రోజులు బాగా పనిచేస్తుంది. ఐరన్ ఈజ్ బెటర్, బట్ సమ్ టైమ్స్ అది చాలా విసిగిస్తుంది ఐరన్ అనేది. సో నాన్ స్టిక్ని మనం ఎలాగ అవాయిడ్ చేయలేమో వంటలో, అలాగే ఐరన్ ప్యాన్ అనేది కూడా క్యాస్ట్ ఐరన్ హెవీ వెయిట్ ఉంటుంది. అది నేను దోశకు వాడతాను. రెగ్యులర్ చిన్న మినీ తవా వచ్చేసి చపాతీలు వీడికి వాడుతూ ఉంటాను. సో అందుకోసం తెచ్చుకున్నాను. అండ్ ఇంకా ఇవాళ కిచెన్లో పని ఏమేమి చేస్తున్నానో చూపిస్తాను. అండ్ నా సీక్రెట్ ఫ్రెండ్ అని కూడా చెప్తాను ఇవాళ వీడియోలో, చూడండి. ఎందుకంటే మీలో ఇంతకుముందు అడిగారు, అప్పుడు నేను చెప్పలేదు. సో ఇవాళ మన సీక్రెట్ ఫ్రెండ్ ఎవరో కూడా చూపించి రివీల్ చేస్తాను. సో స్టే ట్యూన్. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇవి అత్తవారింటి దగ్గర నుంచి వచ్చినప్పుడు తెచ్చిన జామకాయలు ఉన్నాయి. సో అవి క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను అనమాట. నాకేంటంటే ఇవి కండ ఎక్కువగా ఉన్నటువంటి కాయలు, మనకి అలాంటివి జామ్ చేసుకోవడానికి కానీ ఒక జ్యూస్ లాగా చేసుకోవడానికి, స్మూదీ షేక్ లాగా బాగుంటాయి అని చెప్పేసి తెచ్చుకున్నాను. సో అవి అలా ఫ్రిడ్జ్లో ఉండిపోయినాయి అని చెప్పేసి ఈరోజు ఎక్కువ ఉన్నాయి కదా, ఒక ట్రిప్ కుక్కర్లో కొంచెం వేసి ఉడికించేసి పక్కన పెట్టాను. అండ్ ఇంకొక ట్రిప్ మళ్ళీ కుక్కర్లో పెడుతున్నాను. వాటర్తో ఉడికించిన తర్వాత మనం కొంచెం కుక్ చేసుకోవాలి. ఇదిగోండి టైం 1 అవుతుంది ఆల్రెడీ. అండ్ వెనకాల వచ్చేసి చాలా రోజులైంది దోసకాయ పప్పు తినాలనిపించింది, అందుకనే చేసుకున్నాను. అండ్ హియర్ ఈజ్ అవర్ మినీ ఫ్రెండ్. మీరు ఇంతకుముందు ఒక వీడియోలో నన్ను షూట్ చేస్తూ ఉంటే ఎవరు షూట్ చేస్తున్నారు అనేసి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగారు. సో ఇదేనండి, గింబల్ తెచ్చుకున్నాను, DJI కంపెనీది అనమాట. సో మనల్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇది చూపించిన తర్వాత నుంచి బ్లాగ్ అంతా కూడా దీనికి ఫిక్స్ చేసిన తర్వాత దీన్ని యూజ్ చేసి షూట్ చేశాను అనమాట. చూడండి, దీంట్లో అయినా ట్రాకింగ్ పెట్టుకొని షూట్ చేసుకోవచ్చు. మనం కావాలన్నట్టుగా తిప్పుకొని అటు సైడే కనపడేలా ఉండేలాగా పెట్టుకొని షూట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల నుంచి చూసారు కదా వీడియోస్, అంటే ఎటు వెళ్తే పని చేస్తే అటు తిప్పుకొని వర్క్ చేసేవాళ్ళం, కానీ కెమెరా స్క్రీన్ కదలడం అట్లా ఉండదు. ఇదేంటంటే మనల్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది, ఎటు వెళ్తే అటు చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక మిగతా వీడియోస్, సగం వీడియో ఉన్నదంతా కూడా మీకు దీంతోనే యూస్ చేసి చేశాను. నాకు మీ ఒపీనియన్ చెప్పండి. చూడడానికి బాగుంది అని అనిపిస్తే ఆ ఆప్షన్ యూస్ చేసి షూట్ చేసుకోవచ్చు. వద్దు అంటే జస్ట్ ఆ ఆప్షన్ ట్రాకింగ్ పెట్టుకోకుండా రెగ్యులర్ ట్రైపాడ్ లాగా వాడుకోవచ్చు అనమాట. అగో చూసారు కదా, మనం కనిపించకపోతే అలాగా ఆగిపోయిద్ది, ఎటు వెళ్ళారబ్బా ఆలోచించినట్టు. ఇంకా మనం కనపడంగానే మళ్ళీ మనల్ని ట్రాక్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. 360 degrees కాదు, 3 పక్కల తిరగదు, కానీ కొంచెం మనం కానీ మెడని ఈ చివరి నుంచి యువతల నుంచి కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి ఎంతవరకు అయితే ట్విస్ట్ చేయగలమో, ఇంకా బ్యాక్ తిప్పలేని చూడండి. దీని మెడ కూడా అంతే అనమాట. అంత ఓవర్ ట్విస్టింగ్ అయితే ఉండదు. ఇటు
అటు లెఫ్ట్ రైట్ చెక్ చేస్తూ ఉంటుంది. మధ్యలో మనం ఉన్నప్పుడు మనల్ని ట్రాకింగ్ చేస్తూ చూపిస్తూ ఉంటుంది. సో మనం అటు ఇటు వెళ్ళినప్పుడు అదే రెగ్యులర్ ట్రైపాడ్ అనుకోండి, దాని దగ్గరకు వచ్చి మనం అటు సైడ్ తిప్పుకోవాలి మనం కనపడడం కోసం. ఇదైతే అవసరం లేదు. మనల్ని ఒకసారి ట్రాకింగ్లో తీసుకుందంటే మనం కనపడినప్పుడల్లా మనల్ని రెగ్యులర్గా చూపిస్తూ ఉంటుంది. సో ఇది ఒక బెస్ట్ పార్ట్. అంటే ఇప్పుడు నాలాగా ఎవరి హెల్ప్ లేకుండా షూట్ చేసుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ఇంట్లో సపోర్ట్ ఉండి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు మనం చెప్తూ మాట్లాడుతూ వంట చేస్తూ ఉంటే చూపిస్తూ చక్కగా అన్నీ చేస్తారు. అట్లా ఎవరు లేని వాళ్ళకి ఏంటంటే ఒక మనిషిలాగా హెల్ప్ అవుతుంది. అందుకే దీన్ని నేను నా ఫ్రెండ్ లాగానే ఫీల్ అవుతాను. సో నా వెనకాలే ఉండి నా వర్క్ని చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఇట్స్ లైక్ మై మినీ ఫ్రెండ్ అనమాట. మనం ఒకవేళ బెండ్ అయినా కూడా కిందకి పైన వర్క్ చేస్తున్నా పైకి అన్నీ చూసిద్ది. సేమ్ మన మెడలాగానే పైకి కిందకి కుడికి ఎడమకి చెక్ చేస్తూ మనల్ని చక్కగా చూపిస్తుంది. బయట అవుట్డోర్ షూట్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నా మనకి ఎవరు ప్రత్యేకంగా లేకపోయినా షూటింగ్కి యూస్ చేసుకోవచ్చు. కాకపోతే పెట్టి షూట్ చేసినప్పుడు ఎవరైనా ఎత్తుకుపోతే మనది అది మాత్రం మనం ఏం చేయలేము. బట్ ఒక హ్యాండ్స్ ఫ్రీగా అయితే హెల్ప్ అవుతుందండి. చాలా బాగా అనిపించింది. కాస్ట్ వచ్చేసి 9,000 అట్లా పడింది నాకు ఇది గింబల్. సో మీకు ఎవరికైనా కావాలి అంటే మన వాట్సాప్ ఛానల్ ఉంది కదా, అందులో అడగండి, నేను మీకు లింక్ షేర్ చేస్తాను. కుదిరితే ఇక్కడ కూడా ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు మన వాట్సాప్ నెంబర్ 9177728918 సేవ్ చేసుకొని మన వీడియోస్ అప్లోడ్ చేయగానే స్టేటస్లో పెడుతూ ఉంటాను. మధ్యలో కొద్ది రోజులు పెట్టలేదు, బట్ ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్గా పెడుతున్నాను. సో దట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు యూట్యూబ్ నోటిఫికేషన్ మిస్ అయినా వాట్సాప్లో మీకు వాట్సాప్ ఛానల్ ఉంటుంది కదా, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టేటస్ చెక్ చేసుకున్నా కూడా తెలుస్తూ ఉంటుంది. సో ఎలా ఉంది వీడియో? కొంచెం వైడ్ యాంగిల్ పెట్టాను, మరి దగ్గరగా ఎందుకు జూమ్ చేసినట్టు అని చెప్పేసి వైడ్ యాంగిల్ పెట్టడం వల్ల మీకు ఎక్కువ ఏరియా కనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ మధ్యాహ్నం అయింది కదా, లంచ్లో అంతకుముందు తినేవాళ్ళమే, కొంచెం తగ్గించామన్నమాట. ఎందుకంటే బాగా హెవీ అయిపోతుంది, వెయిట్ కూడా పెరిగిపోతున్నాం మ్యాంగో పెరగనంత తిని. సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఆల్రెడీ ఉదయం కూడా తినేసాను అనమాట. అందుకే బుద్ధిగా పక్కన పెట్టాను. మామూలుగా అయితే తినకపోతే మధ్యాహ్నమే అన్నంలోకి కట్ చేస్తాను. ఏముంది లేండి, ఒక 2 to 3 months కదా, సమ్మర్ అన్ని రోజులు అంత కష్టపడి డైటింగ్ చేసి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందంటారా చెప్పండి? ఇంకొక నెల గడిస్తే మనకు ఆ కాయ పండు కూడా కనిపించదు ఎక్కడ. ఇంకా ఏవేవో ఇతరవి తినడమే కానీ మ్యాంగో దొరకదు కదా. సో అందుకని చెప్పేసి మ్యాంగో విషయంలో కాంప్రమైజ్ అయితే ఏం కావు. నేను ఆల్రెడీ మార్నింగ్ తిన్నాము కట్ చేసుకొని, అందుకని అంత హెవీగా ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రూట్ తీసుకున్నాం కాబట్టి అన్నం తిన్నాక మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఉంచా, ఈవినింగ్ తింటాం అనమాట. సో అట్లా ఒక ఫ్రూట్ మార్నింగ్, ఒక ఫ్రూట్ ఈవినింగ్, ఇద్దరం నేను మా హస్బెండ్ షేర్ చేసుకుంటాం. తన ఆఫీస్కి మధ్యలో వెళ్ళే ముందు సాయంత్రం కట్ చేసుకుంటే ఇద్దరం తింటాం. అండ్ ఇప్పుడు వచ్చేవి కూడా క్వాలిటీ బాగా వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి, తీయగా ఉన్న పండ్లు వస్తున్నాయి. సో ఇంకొక 4 రోజులు అవి వచ్చినన్ని రోజులే కదా, లెట్స్ ఎంజాయ్. ఇంకా తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ సమ్మర్లో మళ్ళీ మే ఆ టైం అప్పుడు వెయిట్ చేయాలి మంచి పండు తినాలంటే. అన్ని రోజులు వర్త్ వెయిటింగ్ అంటే మరి ఇప్పుడు తినడంలో తప్పులేదు కదా. ఏమంటారు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇవాళ నా హెయిర్ తొందరగా ఆరుతుందని చెప్పేసి పెద్ద జుట్టు ఉన్నప్పుడు వేసినట్టుగా వేసాను అనమాట ముడి. ఇలా వేయడం వల్ల హెయిర్ కూడా త్వరగా ఆరిపోతుంది. మనకి హెయిర్ డ్రైయర్ అవసరం ఉండదు, జస్ట్ పని చేసుకుంటున్న చిన్న హెయిరే కదా, ఈజీగా ఆరిపోతుంది. మనకి కూడా తలలో వేడి లాగేసిన ఎఫెక్ట్ అనిపిస్తుంది ఇలా చుట్టుకొని తీసేస్తే. ఒక్క దెబ్బకి లాగితే వచ్చేసిద్ది, షో ఆఫ్ మాత్రమే, పెద్ద జుట్టు ఉన్నట్టు. అమ్మ ఇక్కడ మాత్రం నేను చిన్న ఏమంటారు ట్విస్ట్ వచ్చింది. అదేంటంటే సెకండ్ టైం జామకాయలు పెట్టాం కదా, సో ఆల్మోస్ట్ విజిల్ దిగిందేమో అని అనుకొని నేను తీద్దామని చెప్పి తీయబోయాను అనమాట. కానీ దాంట్లో ఇంకా చాలా ప్రెషర్ ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ పై వరకు ఉన్నాయి కదా ముక్కలు. సో ప్రెషర్ ఎక్కువ ఉంది. విజిల్ పర్వాలేదు అనిపించింది కదా అని టక్కన తీసా. ఇంకేముంది, మొత్తం ఉన్నదంతా తన్నేస్తుంది. ఇంకా స్టవ్ చుట్టుపక్కల అంతా అయిపోతే ఏం చెప్పలేము. గబుక్కున రికార్డ్ కాకపోతే చెప్పేదాన్ని కాదు, కానీ అమ్మ ఎంత భయం వేసింది. ఒక్కసారిగా స్టవ్ మొత్తం నీళ్ళు పడిపోయింది. గ్లాస్ స్టవ్ కదా, వేడి ఉంటుంది కుక్ చేసేటప్పుడు. ఏదైనా పడిందంటే వెంటనే ఆ వేడికి పీల్ చేసుకుని గట్టిగా అయిపోతుంది. మళ్ళీ తర్వాత పడి రుద్ది క్లీన్ చేయాలి. అందుకనే వెంటనే టిష్యూ క్లాత్ తడి చేసి తొడవకుండా టిష్యూ పొడిగా ఉంటుంది కదా,
తుడిచేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. కానీ గ్లాస్ టాప్ వేడిగా ఉన్నప్పుడు తడి బట్టతోటి తుడవని మాత్రం తుడవకూడదు. అవసరమైతే ఏదైనా పొడి దాంతో ఏదైనా పోయిన పాలో లేదంటే మనం పప్పు ఉడికించేదో ఏదైనా పొంగు అలాంటిది పడితే తుడిచేసుకోవచ్చు, కానీ తడి మాత్రం పెట్టకూడదు. తడి పెడితే ఒక్కొక్కసారి ఓవర్ హీట్ మీద అది పగిలే అవకాశం ఉంటుంది. సో అలాంటి పనులు మాత్రం చేయకండి. ఇంకా నేను టిష్యూ తీసుకొని వెంటనే తుడిచేసి, భయం వేసింది అది పైకి వచ్చేస్తుంది కదా అని చెప్పి గబుక్కుని మళ్ళీ విజిల్ పెట్టేశాను. అది మళ్ళీ షట్ అయిపోయింది హాయిగా. ఇంకా పప్పు రుబ్బేసాను కదా, అయిపోయిన తర్వాత తాలింపు పెట్టేసేసి అన్నం తినాలి. కుక్వేర్లో చెప్పాలంటే రియల్గా ఎన్ని టైప్ ఆఫ్ వెరైటీ కుక్వేర్స్ ఉన్నాయండి అసలు బాబోయ్. అండ్ కొంతమంది సబ్స్క్రైబర్స్ అంటారు మీ దగ్గర ఉన్నన్ని కుక్వేర్ ఎవరి దగ్గర ఉండవు అని. అది ఒక అందుకు హ్యాపీ అనిపిస్తుంది, ఒక అందుకు రెంటింట్లో ఉన్నాను అని బాధ కూడా అనిపిస్తుంది. అబ్బా ఓన్ హౌస్ ఉంటే ఇవన్నీ తీసుకెళ్ళి అందులో పెట్టేసుకుంటే ఎంత హ్యాపీ ఉంటుంది. సెక్షన్ వైజ్గా లైక్ నాన్ స్టిక్ ఒక పక్కన, ఐరన్ ఒక పక్కన, మళ్ళీ స్టీల్ కుక్వేర్ ఒక పక్కన, అయనైజ్డ్ కుక్వేర్ ఒక పక్కన, ఇట్లా డిఫరెంట్గా పెట్టుకొని ఎప్పుడు రొటీన్గా ఒకటే వాడబుద్ధి కాదు కదా. అల్యూమినియం అంటే తీసేసానులేండి, అల్యూమినియం అయితే ఇంకా మైండ్లో పోయింది, దాన్ని యూస్ చేయాలన్న మైండ్ లేదు. ఇంకా ఈ కుక్వేర్ ఏంటి, ఏది కావాలన్నప్పుడు రొటీన్గా వండినప్పుడు కొంచెం చేంజ్ కావాలన్నప్పుడు మళ్ళీ ఒక్కొక్కసారి నాన్ స్టిక్లో, ఒక్కొక్కసారి ఐరన్ వాటిలో, ఒక్కొక్కసారి రెగ్యులర్ స్టెయిన్లెస్ స్టీల్లో, ఒక్కొక్కసారి ఇవి మట్టి కుండల్లో, ఇలాగ అన్నీ నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, ఏది తోచినప్పుడు అందులో వండుకొని తింటే మనకి ఎంత హాయిగా అనిపిస్తుందో అని ఉంటుంది. బట్ నాకు ఆ పెట్టుకునే ప్లేస్ లేదు. అండ్ ఈసారి ఇల్లు కూడా మారమో కూడా తెలియదు, ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇంకా మనకి బదిలీల గురించిన ఇన్ఫర్మేషన్ రాలేదు. మరి వాళ్ళు ఏం చెప్తారో, మనల్ని ఉంచుతారో మళ్ళీ ఇంకో చోటకి పంపిస్తారో ఐడియా లేదు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ న్యూస్ అండి, చూద్దాం. ఇంకా నేను పప్పు అది అయిపోయింది, పెరుగు తినాల్సినవన్నీ టేబుల్ మీద పెట్టేశాను. ఆ అప్పడాలు ఏవో కొంచెం వేపేసేసుకుంటే హాయిగా భోజనం చేసేస్తాను. అండ్ ఈరోజు మన ఫ్రెండ్ ఎలా అనిపించింది అండ్ మీరు తీసుకోవాలనుకుంటే రోజు నేను చూపించిన తవ రోటీస్కి ఎక్సలెంట్గా ఉంది. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా షాపింగ్ అయితే చేసుకోండి. అండ్ తక్కువ నూనెతో చేస్తే అప్పడం చూడండి ఎట్లా ముడిచిపోయింది. కొన్ని పనులు ఇలాగే కరువుగా చేస్తూ ఉంటాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. Thank you for watching.